నెక్స్ట్ 13th క్వశ్చన్ ప్రోగ్రెషన్స్ నుంచి ఇచ్చాడు. సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 అనే పేపర్ ఇది మొత్తం మన సిలబస్ సెమిస్టర్ 1 సిలబస్ నుంచి ఇవ్వడం జరిగిందమ్మా మొత్తం అంతానే 7 చాప్టర్స్. ఓకే, ప్రోగ్రెషన్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఫైండ్ ద 8th టర్మ్ ఆఫ్ ద ఏపీ 2, 7, 12 ఇచ్చిన దాంట్లో 8th టర్మ్ ఏంటన్నది అడుగుతున్నాడు. సొల్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్కి బాగా ఇంపార్టెంట్ అమ్మ ఇలాంటివి మోడల్స్. గివెన్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 2, 7, 12 అండ్ సో ఆన్. మనకి ఫస్ట్ టర్మ్ A1 ఈజ్ ఈక్వల్ టు 2 కదా, 2. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే 7 మైనస్ 2 అంటే 5. కామన్ డిఫరెన్స్ 5 వచ్చింది. మనకి 8th టర్మ్ కావాలి. A8 అంటే A ప్లస్ 7D అని రాయొచ్చు, బట్ nth టర్మ్ ఫార్ములా రాసి అప్పుడు అలా చేద్దాం. AN ఈజ్ ఈక్వల్ టు nth టర్మ్ ఫార్ములా ఏంటమ్మా, A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఇది nth టర్మ్ ఫార్ములా. మనకి 8th టర్మ్ కావాలి కాబట్టి n ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. A8 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 8 మైనస్ 1 7D. ఓకేనా, A8 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 7D. ఏ అంటే ఏ అన్నా A1 అన్నా ఒకటే, 2 ప్లస్ 7 ఇంటూ డిఫరెన్స్ 5, 2 ప్లస్ 7 5 35, 35 plus 2 37. Therefore A8 is equal to 37. This is the answer. Clear ma? 14th question. ఈ సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 పేపర్ ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటేనమ్మా. ప్రతి క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. అందుకనేసి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేనేం చెప్పట్లే. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ మోడల్, ప్రతి ఒక్క మోడల్ ఇంపార్టెంటే, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఇది ఇంక జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గివెన్ పాలినామియల్ P of x is equal to x square minus 15. P of x is equal to 0 అనుకోండి, అంటే x square minus 15 is equal to 0. P of x is equal to 0. జీరోస్ కనిపెట్టాలి కాబట్టి 0కి ఈక్వల్ చేయండి. 0కి ఈక్వల్ చేస్తే x square is equal to minus 15 transpose that side plus 15 square transpose that side root 15. మరి రూట్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 2 వాల్యూస్ వస్తాయి. x is equal to plus root 15 minus root 15. These are the zeros of the given polynomial. ఈ రెండు జీరోస్ అమ్మా. దీన్ని మనం రెండో మెథడ్లో కూడా చేయొచ్చు. అది ఎలాగంటే x స్క్వేర్ మైనస్ 15ని రూట్ 15 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అప్పుడు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా యూస్ చేసుకుంటాం. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. అప్పుడు 0కి ఈక్వల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ రూట్ 15 ఒకటి అండ్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 15 ఒకటి. జీరోస్ అనేవి వస్తాయి మనకి. చూడండి కలదు, అది కూడా చెప్పేస్తాను. ఓఆర్ఆర్ x స్క్వేర్ మైనస్ రూట్ 15 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే రూట్ 15 కదా. అప్పుడు ఇది ఎలా ఉంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఇలా ఉంది ఫార్ములాలో. a అంటే x మైనస్ రూట్ b ఇంటూ x ప్లస్ a మైనస్ b x మైనస్ రూట్ 15 ఇంటూ a ప్లస్ b x ప్లస్ రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. రెండు 0కి ఈక్వల్ చేయండి. x మైనస్ రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ప్లస్ రూట్ 15 ఈజ్ ఈక్వల్ టు 0.
x is equal to plus root 15 and x is equal to minus root 15. These two are the zeros. Clear? Note down ma. 15th question. Find the HCF of 26 and 91 by using prime factorization method. Prime factorization method use చేసి మనం HCF అనేది find out చేయాలి. Solution. First 26 కే మనం factors find out చేద్దాం. Prime factors 2 1s are 2, 2 3s are 6 and 13 1s are 13. 91 కి 2 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు, 3 టేబుల్లో కూడా అవ్వదు, 5 కూడా అవ్వదు, ఇంకా 7 చూద్దాం. 7 1s are 7, ఇంకా 2 ఉంటుంది అంటే 21, 7 3s 21, 13 1s are 13 అంటే 26 ని ఏమని రాయొచ్చు 2 into 13 and 91 ని how will you write 7 into 13. 1 రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే. హెచ్సిఎఫ్ కదా మనకు కావాల్సింది. హెచ్సిఎఫ్ ఆఫ్ 26 and 91 is equal to హెచ్సిఎఫ్ అంటే ఏంటమ్మా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చూడండి, రెండిట్లోనూ హైయెస్ట్ నెంబర్ కామన్గా ఉండేది ఏది ఉంది 13 కదా. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా కామన్గా ఉంటే కనుక నెక్స్ట్ నెంబర్ కూడా మూవ్ అవుతాం. ఇంకా కామన్గా లేదు కాబట్టి లీవ్ ఇట్, ఇంకా 13 ఒకటే రాసుకోండి, ఆ పెయిర్లో ఒకటి రాసుకోండి. అంటే 13 ఈజ్ ద హెచ్సిఎఫ్. 13 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 26 and 91. 16th question. Is x plus 1 whole square is equal to 2 into x minus 3 quadratic equation or not? చూద్దామా, మనకి ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే డిగ్రీ 2 వస్తే కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డిగ్రీ కనుక 2 రాకపోతే దట్ ఈస్ నాట్ ఎన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 16th సొల్యూషన్. గివెన్ ఈక్వేషన్ ఇది x plus 1 whole square is equal to 2 into x minus 3. a plus b whole square ఎక్స్పాండ్ చేయండి, a square అంటే x square plus 1 square అంటే 1a plus 2ab 2 into x 2x into 1 అంటే 2x into 1 2xa is equal to 2తో మల్టిప్లై చేయండి x minus 3ని 2 into x 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3s are 6. క్లియర్? ఈ టర్మ్స్ అన్ని 2 టర్మ్స్ ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x మైనస్ 2x ప్లస్ 6 ఇంకా అటు సైడే ఉంది కాబట్టి 0 ప్లస్ 2x మైనస్ 2x గెట్ క్యాన్సిల్, ఇంకా మిగిలింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. చూడమ్మా, డిగ్రీ ఎంత ఉంది 2 ఉంది, దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్. దేర్ ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ quadratic equation QE. Clear? Next, 17th solution. Check whether the linear equations are consistent or inconsistent. Consistent or inconsistent అని అడుగుతున్నాడు. Given linear equations. ఏమేంటవి? x plus y is equal to 5 and 2x plus 2y is equal to 10. Comparing the two equations with ax plus by plus c తో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే a1 is equal to 1 and b1 is equal to 1 y coefficient and c1 is equal to 5. Clear? Next ఈ రెండో ఈక్వేషన్ ని a2 is equal to 2,
B2 is equal to 2, C2 is equal to 10. This is equation 1 and this is equation 2. ఈ రెండు ఈక్వేషన్ని నేను కంపేర్ చేశాను. దీంతో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అనే స్టాండర్డ్ ఫామ్ ఉన్న లీనియర్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే నాకు A1 A2 B1 B2 C1 C2 ఇలా వచ్చినాయి. డివైడ్ చేయండి. A1/A2 is equal to 1/2. నెక్స్ట్ B1/B2 is equal to 1/2. నెక్స్ట్ C1/C2 is equal to 5/10. 5 టేబుల్లో 1 times and 5 2s are 10. This is also 1/2. అన్నీ ఈక్వల్ వచ్చినాయి. అన్నీ ఈక్వల్ వస్తే ఏంటి? A1/A2 is equal to B1/B2 is equal to C1/C2. ఆల్ ఆర్ 1/2 వచ్చింది. నాకు అన్నీ ఈక్వల్ వస్తే దాన్ని ఏమని చెప్పచ్చు? కన్సిస్టెంట్. దేర్ఫోర్ గివెన్ lines are consistent. A1/A2. Therefore, given lines are consistent. Consistent or dependent also. Dependent. ఈ లైన్స్ ఎలా ఉంటాయి అని అంటే కనుక కోఇన్సిడెంట్ లైన్స్ అని అంటారు. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతుంది. క్లియర్ మా? నెక్స్ట్ 18th క్వశ్చన్. Write the conditions for the similarity of two triangles. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాలంటే మనకి 2 కండిషన్స్ ఉన్నాయమ్మా. ఆ కండిషన్స్ ఏంటంటే A, B, C, D, E, F. These 2 triangles similar అని చెప్పాలంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ ఆర్ ఇన్ సేమ్ రేషియో. ఆ కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ప్రపోర్షనల్గా అన్నా ఉండొచ్చు, సేమ్ రేషియోలో అన్నా ఉండొచ్చు. ఓకేనా? అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇవ్వండి, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఇవి, కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఇవి. These are the 2 conditions of the similarity of 2 triangles. First ఏంటి? Corresponding sides are in same ratio or are proportional. And second one, corresponding angles are equal. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవుతే దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఇదమ్మా సిమిలర్కి. అండ్ నెక్స్ట్ 19th క్వశ్చన్ సొల్యూషన్. What is that 19th? Find the coordinate of the point A where AB is the diameter of the circle. 19th solution, we draw the circle. ఇది సర్కిల్ అమ్మా. AB is the diameter. Okay. AB is the diameter of the circle whose center is 2, -3. సెంటర్ O అనుకుంటా. 2, -3. సెంటర్ 2, -3 అండ్ B is 1, 4. ఇందుకే వాడికి ఏం కావాలి? ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ A. ఏ యొక్క కోఆర్డినేట్ కావాలి. ఏ యొక్క కోఆర్డినేట్ కావాలి. ఏ కోఆర్డినేట్ నాకు తెలియదు కాబట్టి X, Y అని అనుకుంటా. క్లియర్? ఓకే, చూడండి అమ్మా. ఏ కోఆర్డినేట్ ఈ రెండిట్లకి ఏబి అనే లైన్ సిగ్మెంట్కి సెంట్రాయిడ్ ఏదవుతుంది? ఓ అవుతుంది కదా సెంటర్ అనేది. ఓకేనా? సెంటర్ అనేది ఏమవుతుంది? ఓ అవుతుంది. అంటే ఇది మధ్యలో ఉంది కాబట్టి మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మిడ్ వాల్యూ ఆఫ్ ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2, -3 అవుతుంది. ఓకేనా? ఏబికి మిడ్గా ఉన్నది ఏంటి? ఓఏ కదా. మిడ్ వాల్యూ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2, -3. మిడ్ వాల్యూ ఫార్ములా x1 + x2/2
y1 plus y2 by 2 is equal to 2 comma minus 3. This is x1 y1 x2 y2. ఇది x1 y1 x2 y2 సబ్స్టిట్యూట్ చేయండి. x1 అంటే x ప్లస్ x2 అంటే 1 by 2 y1 అంటే y ప్లస్ y2 అంటే 4 by 2 is equal to 2 comma minus 3. Now we equal to x coordinate to x coordinate అంటే abscissa అని అంటారు, అండ్ y coordinate to y coordinate అంటే ordinate to ordinate ఈక్వల్ చేద్దాం. x plus 1 by 2 is equal to 2 and y plus 4 by 2 is equal to minus 3. x plus 1 is equal to 4, x is equal to 4 minus 1, x is equal to 3. నాకు వచ్చేసింది x and y plus 4 is equal to 2 3s are 6, a 6 minus 6, y is equal to minus 6 minus 4 and y is equal to minus 10. Clear? Therefore a x comma y, a coordinate x comma y ఏం వచ్చింది 3 comma minus 10. 3 comma minus 10. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ రాబడతాం. క్లియర్? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సమ్. డ్రా ద రఫ్ లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ ఇన్ 2 మార్క్స్. డ్రా ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవడానికి మనకు ఒక రఫ్ డయాగ్రామ్ అనేది డ్రా చేయమంటున్నాడు. ఏ వెర్టికల్ పోల్ ఆఫ్ ద లెంత్ 6 మీటర్ క్యాస్ట్ ఏ షాడో. 20th క్వశ్చన్ సొల్యూషన్. A vertical pole, this is the vertical pole, this is the base and earth. A vertical pole of length 6 meter cast a shadow, length 6 meters. A vertical pole of length 6 meter cast a shadow 4 meters long. Clear? 6 మీటర్ హైట్ ఉన్న పోల్ యొక్క షాడో అనేది 4 మీటర్స్ ఉందంట. దిస్ ఈజ్ పోల్ హైట్, దిస్ ఈజ్ షాడో లెంత్ ఏ బి సి అని అనుకుంటే. నెక్స్ట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఏ టవర్ క్యాస్ట్ ఏ షాడో 28 మీటర్స్ లాంగ్. అదే టైంలో ఒక టవర్ ఉంది, అది డిఈఎఫ్ అని అనుకుందాం. షాడో ఎంతంట 28 మీటర్స్. హైట్ ఆఫ్ ద టవర్ ఎంత అని ఇలా రఫ్ డయాగ్రామ్ గీయచ్చు. ఓకేనా? కావాలంటే మనం ప్రొపోర్షనాలిటీ రూల్ యూస్ చేసి హైట్ ఆఫ్ ద టవర్ కూడా కనుక్కోవచ్చు. క్లియర్? ఓకే, మనకు కావాల్సింది ఇంత అవసరం లేదు, 2 మార్క్స్ కాబట్టి ఒక డయాగ్రామ్ డ్రా చేసి హైట్ ఆఫ్ ద పోల్ అని రాస్తే చాలు, అండ్ షాడో లెంత్ ఆఫ్ ద షాడో కూడా రాయొచ్చు. హైట్ ఆఫ్ ద పోల్ is equal to AB and length of the shadow is equal to ఎంతమో length of the shadow BC. ఇదేమో 6 మీటర్స్, ఇదేమో 4 మీటర్స్. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ 4 మార్క్స్ సమ్స్ డిస్కస్ చేద్దాం. 2 మార్క్స్ కాబట్టి ఇక్కడ వరకు చాలు. ప్రొపోర్షనాలిటీ రూల్ యూజ్ చేసి హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలంటే అది ఇంకా కొంచెం 4 మార్క్స్ అయిపోద్ది. క్లియర్?